అనగా ఏం ఏం రావాలి? దేవుని బోధ వినాలనే భయభక్తులు మనలో ఉండాలి. అన్నిటికంటే ముఖ్యమైనది దేవుని సన్నిధి అనే ఒక గ్రహింపు నీకు ఉండాలి. అన్నిటికంటే ముఖ్యమైనది అది. నా జీవితంలో ఏది వెనకేసినా పర్వాలేదు, దేవుని సన్నిధిని వెనకేయకూడదు అనే ఒక తీర్మానం నీలో ఉండాలి. ఏ పని వెనకేసినా పర్వాలేదు, దేవుని పనిని వెనకేయకూడదు అనే ఒక నిర్ణయం నీకు రావాలి. అలాగూ మన హృదయాలను మనం సిద్ధం చేసుకోవాలి. ఆ దేవుని వాక్యం మీద ఆసక్తి ఉండాలి. దేవుని సన్నిధి మీద ఆసక్తి నీ హృదయంలో ఉండాలి. నేను ప్రభువుని తెలుసుకోవాలి, ఆయన వాక్యం కొరకు కనిపెట్టాలి. కావున ప్రియులారా, దేవునిలో క్రీస్తులో ఎదగాలి అని అనుకున్న వారు చేయవలసిన 2 పనులు చెప్పాను. ఒకటి, దేవుని పాదాల దగ్గర కూర్చోవాలి. చెప్పండి అందరూ, ఏం చేయాలి? మొట్టమొదటి మనం ఆయన పాదాల దగ్గర కూర్చోవాలి. ఆదివారం మాత్రమే కాదండి, రోజు కూర్చోవాలి. ప్రతిరోజు ఆయన పాదాల దగ్గర కూర్చోవాలి. బైబిల్ తెరవాలి, ప్రార్థన చేయాలి, వాక్యం చదవాలి, పాటలు పాడాలి. ప్రతిరోజు చేయగా 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 దేవుని శక్తిని మనం పొందుకుంటాము. రెండవ పని ఏం చెప్పాను? ఆయన బోధ వినాలి, మెసేజ్లు వినాలి, వాక్యం వినాలి. ఈ రోజుల్లో రికార్డెడ్ మెసేజ్ వస్తున్నాయి. ఒకసారి, 2 సార్లు, 3 సార్లు వినాలి. అయితే ప్రతిసారి కూర్చొని వినడానికి వీలు కాకపోవచ్చు. నీ పనులు చేసుకుంటానైనా వినాలి. నీ ప్రయాణం వెళతానే ఉంటావు, మెసేజ్ వింటా వెళ్ళొచ్చు, నీకు టైం సేవ్ అవుతుంది. అలాగూ దేవుని వాక్యాన్ని వినగా నీకు విశ్వాసం వస్తుంది. ఇక 3వ పని ఏం చేయాలో చూద్దాం. యోహోను సువార్త తీయండి. యోహోను సువార్త 20వ అధ్యాయము 20వ అధ్యాయము 30వ వచనం, 31, 2 వచనాలు చదువుదాం. 30, 31. మరియు అనేకమైన ఇతర సూచక్రియలను యేసు తన శిష్యుల ఎదుట చేసెను. అవి ఈ గ్రంథమందు రాయబడి ఉండలేదు గాని యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును, నమ్మి ఆయన నామమందు జీవము పొందునట్లును ఇవి రాయబడి ఉన్నవి. రాయబడెను. చూసారా, ఇక్కడ ఏమని చదువుతున్నాం? యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును. అనగా దేవుని సన్నిధిని మనం నమ్మాలి. ముందు ఆయనను నువ్వు నమ్మాలి, ఆయన మీద నువ్వు విశ్వాసం ఉంచాలి. నా ప్రభు నన్ను చెయ్యి వదలడు, నువ్వు విశ్వాసం ఉంచాలి. ఆయన నువ్వు నమ్ముతున్నావు అనంటే ఇంకా ఆయనలో నువ్వు స్థిరంగా ఉంటావు, స్థిరపరచబడతావు. నా ప్రభు నన్ను వదిలిపెట్టడు, నా కుటుంబాన్ని వదిలిపెట్టడు, నా జీవితాన్ని వదిలిపెట్టడు. ఈ శోధనలో నన్ను వదిలేయడు. దేవుడు నన్ను చేరదీస్తాడు, నన్ను బలపరుస్తాడు. ఆ విశ్వాసం దేవుని మీద నువ్వు ఉంచాలి. ఆయన నన్ను విడువడు, ఆయన నన్ను ఏ పరిస్థితిలో కూడా వదిలేయడు. ఆయన నాకు సహాయము చేయువాడై ఉన్నాడు. యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును. అనగా దేవుని మీద అలాగ మనం విశ్వాసం ఉంచుతున్నామా? ప్రభా, నేను నిన్ను తెలుసుకున్నాను, నువ్వు నన్ను వదిలిపెట్టవని నాకు తెలుసు,
అని ఆయనతో, ప్రభుతో చెప్పగలుగుతున్నావా? చేయి విడువడు ఎప్పుడు, విడనాడడు ఎన్నడు. చేయి విడువడు ఎప్పుడు, విడనాడడు ఎన్నడు. అలాగ నువ్వు విశ్వసిస్తున్నావా? మరి నా చెయ్యి నా ప్రభు వదిలిపెట్టడు. ఆయన ఏ అపాయం వచ్చినా సరే, ఏ శోధన వచ్చినా సరే ఆయన నన్ను వదిలిపెట్టడు అని విశ్వాసంతో ఉంటున్నావా? 6 బాధల్లో నుండి 7 బాధల్లో నుండి నేను నిన్ను తప్పిస్తాను అని చెప్పిన దేవుడు ఆయన నిన్ను వదిలిపెట్టడు అనే విశ్వాసం ఉంచుతున్నావా? ఆయన మీద నువ్వు అలాంటి విశ్వాసం ఉంచాలి, నమ్మకం ఉంచాలి. ఇది ఎప్పుడు వస్తుందో తెలుసా? దేవుని మీద ఇంత నమ్మకం, ఇంత విశ్వాసం ఎప్పుడు వస్తుందంటే, మనం ముందు విన్నాం చూడండి 2 పాయింట్స్. 1, దేవుని దగ్గర కూర్చోవాలి. 2, ఆయన బోధ వినాలి. అవి 2 చేస్తూ ఉంటే నీకు దేవుని మీద విశ్వాసం కుదురుతుంది. దేవుని మీద విశ్వాసం ఉంటుంది. చివరకు నువ్వు మాట్లాడే మాటలు కూడా దేవునికి మహిమకరమైన మాటలే మాట్లాడతావు. పిచ్చి పిచ్చిగా నీ నోరు వాగదు. ఇష్టానుసారంగా నీ నోరు పడేసుకో. నీ నోరు పడేసుకుంటున్నావంటే దయ్యం నీ చేత మాట్లాడేస్తుంది. విస్తారమైన మాటలలో దోషం ఉంటుంది, విస్తారమైన మాటల్లో పాపం ఉంటుంది, విస్తారమైన మాటల్లో దయ్యాలు ఉంటాయి. అందుకనే దేవునిని మహిమపరిచే మాటలే నువ్వు మాట్లాడాలి. సహోదరుడా, సహోదరి, జీవము కలిగిన దేవుని దగ్గర వచ్చాము. దేవుని మాటలు వింటున్నావు, దేవుని బోధ వింటున్నావు. ఆయన యందు నువ్వు విశ్వాసం ఉంచుతూ ఉన్నావా? ఆయన యందు నమ్మకం ఉంచుతూ ఉన్నావా? ఆయన యందు విశ్వాసం ఉంచినప్పుడు ఏం జరుగుతుందంట? ఆయన నామమందు జీవము పొందునట్లు. అందరూ చెప్పండి ఈ మాట, కుడి చేయి పైకి లేపి. ఆయన నామమందు జీవము పొందునట్లు. ఏం పొందునట్లండి? జీవము. చూడండి, ఒక కాలువలోనికి వెళ్ళి దిగాము అనంటే ఆ నీళ్ళల్లో దిగితే మనం తడుస్తాము కదా. బాగా ఎండగా ఉన్నప్పుడు ఎండలోకి వెళితే ఖచ్చితంగా మనం ఆ వేడి అనుభవిస్తాం. అలాగే ఈ మంచు కాలంలో తెల్లవారుజామున 5 గంటలకు లేచి నువ్వు రోడ్డు మీద నడుస్తూ ఉంటే నీ మీద మంచు పడతా ఉంటుంది. వీటిని అనుభవించుట అంటాము. ఒక చలిమంట వేసుకొని ఆ మంట చుట్టూ కూర్చున్నావంటే నువ్వు ఆ వేడి నీ శరీరానికి తగులుతూ ఉంటుంది. అలాగే పిల్లరా, దేవుని సన్నిధికి వచ్చి దేవుని సన్నిధిలో వాక్యం వినుట ద్వారా, దేవుని మాటలు వినుట ద్వారా ఆయనలో ఉన్న జీవము నీలోనికి వస్తూ ఉంటుంది. దానిలో ఇంకేం డౌట్ లేదేక. ఆయన మాటల్లో ఉన్న జీవము, ఆయన మాటల్లో ఉన్న ప్రభావము, ఆయన మాటల్లో ఉన్న స్వస్థత నీ లోపలికి వస్తూ ఉంటుంది. ఎందుకంటే ఆయన వాతావరణంలో మనం ఉన్నాము కాబట్టి. సమరయ అనే ఊరిలో సుకార అనే యాకోబు బావి దగ్గర సమరయ స్త్రీతో యేసు ప్రభు మాట్లాడాడు అంతే. దేవుని మాటలు వింటా ఉంది ఆమె. ప్రభు కొన్ని ప్రశ్నలు అడుగుతున్నాడు, ఆ ప్రశ్నలకు ఆమె జవాబు చెబుతా ఉంది. అమ్మా నాకు కొంచెం మంచినీళ్ళు ఇవ్వని అడిగాడు, అది ప్రభు మాట్లాడటమే.
అమ్మా నువ్వు వెళ్ళి వాళ్ళని పిలుచుకురా, నీ భర్తను పిలుచుకురా అన్నాడు. అది ప్రభువు మాట్లాడటమే. సహోదరుడా, సహోదరి, దేవుని సేవకుడు నీకేదైనా ఒక మాట చెప్పాడంటే అది నీకు ప్రభువు మాట్లాడాడు అనేది నీకు అర్థమవుతుందా? నీకేదైనా దేవుని పనిని చేయమన్నాడు అని చెబితే అది ప్రభువు మాట్లాడాడు, అది ప్రభు బోధ. ఈ స్త్రీతో ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. మాట్లాడగా 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 ఆయనలో ఉన్న జీవము ఆ స్త్రీలోనికి వెళ్ళింది. ఎక్కువ టైం పట్టలేదు పిల్లరా, కొన్ని గంటలు ప్రభు ఆ సమరయ స్త్రీతో మాట్లాడాడు. ప్రభువులో ఉన్న జీవము ఆ స్త్రీలోనికి వెళ్ళింది. సోదరుడా, సహోదరి, దేవుని జీవము నీలోనికి రావాలంటే నువ్వు మనస్సు పెట్టి దేవుని వాక్యం వినాలి. కొంతమంది ఏం చేస్తుంటారు, వాక్యం వింటానే ఉంటారు, ఏదో రాసుకుంటూ ఉంటారు. మెసేజ్లు రాసుకుంటే పర్వాలేదు, ఏదో రాస్తూ ఉంటారు. కొంతమంది వాక్యం వినటానికి వచ్చి కూర్చుంటారు, సెల్ ఫోన్లు చూస్తూ ఉంటారు. కొంతమంది అసలు బయట కూర్చొని వాక్యం వినేవాళ్ళు ప్రక్క వాళ్ళతో మాట్లాడుకుంటూ ఉంటారు. వాళ్ళకేమి ఎక్కిద్ది వాక్యం, ఇంకా ఏమి వెళ్ళిద్ది లోపలికి వాళ్ళకి? లేకపోతే దూరంగా ఉన్నవాళ్ళు ఫోన్ వస్తే ఫోన్ మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళు వాక్యం వింటలేదు, వాళ్ళు ఫోన్ మాట్లాడుకుంటారు. కాకపోతే ఆ వాక్యం సౌండ్ వచ్చే ఏరియాలో ఉంటారు అంతే. లేదు, దేవుని జీవము నీకు రావాలంటే ఆయన మాటల మీద నువ్వు దృష్టి పెట్టాలి. ఏమొస్తున్నాయి ఆ మాటలో, ఈ వాక్యం ఏంటి, ఈ సెంటెన్స్ ఏంటి, ఈ పదాలు ఏంటి అని ఆ పదాల మీద, ఆ వాక్యాల మీద దృష్టి పెట్టి వినాలి. వాటిని రాసుకుంటా ఉండాలి. ఎప్పుడైతే ఈ మాటల మీద దృష్టి పెట్టి వాక్యం వింటూ ఉంటావో ఆయనలో ఉన్న జీవము నీలోనికి వస్తుంది. పిల్లరా, నేను జీవం ఇవ్వటానికి, ఆ జీవము సమృద్ధిగా ఇవ్వటానికి వచ్చాను. అప్పుడప్పుడు నేను యూత్ మీటింగ్లో యవనస్తుల్ని, ఆడపిల్లల్ని కొంతమందిని అడుగుతూ ఉంటాను, ఈరోజు ఉదయం వాక్యం ఏమన్నారు అని. కొంతమంది చక్కగా చెబుతారు, ఇదన్నా ఈ రిఫరెన్స్ తీసుకున్నారు, ఇదిగో ఈ వాక్యం చెప్పారు, ఈ ఎగ్జాంపుల్ చెప్పారు, చక్కగా చెబుతారు. కొంతమంది ఏమీ చెప్పరు, అసలు ఏం విన్నారో వాళ్ళకి అసలు ఒక్క మాట కూడా అర్థం కాదు. కారణం ఏంటో తెలుసా? వాక్యం నీకు అర్థం కావటం లేదంటే వాక్యం మీద నువ్వు దృష్టి పెట్టలేదని అర్థం. వాక్యం మీద నువ్వు దృష్టి పెట్టకపోతే వాక్యంలో ఉన్న జీవం నీకు రాదు. అందుకని పిల్లరా, దేవుని మీద నువ్వు విశ్వాసం ఉంచి, ఆయన మాటల మీద విశ్వాసం ఉంచి జీవమును పొందుకుంటా ఉండాలి. ఈ వారం దేవుని వాక్యం విన్నావు, కొంత జీవం నీకు వస్తుంది. రేపు ఇంకో చోట దేవుని వాక్యం విన్నావు, మరికొంత జీవం వస్తుంది. వాక్యం వినే కొలది నీలోనికి జీవం వస్తూ ఉంటుంది. 24 గంటల ప్రార్థనలు ఎందుకు ఏర్పాటు చేశాం? దేవుని సన్నిధిలో కూర్చోవటం మీకు అలవాటు కావాలి. మిమ్మల్ని స్వేచ్ఛగా వదిలేసి ప్రార్థన చేసుకోండి అని అంటే 3 గంటల మోకాళ్ళ మీద ఉండేవాళ్ళు ఒక్కళ్ళు కూడా దొరకరు ఇక్కడ. 3 గంటల మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేసుకునే వాళ్ళు ఎవరు ఉండరు ఇక్కడ. పావు గంట చేసేసరికి సైతాను ఊపేస్తుంది నిన్ను, ఏదో ఒక పని గుర్తుపెట్టి పద 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 అని అంటది. అందుకని దేవుని పాదాల దగ్గర కూర్చోవడం నీకు అలవాటు కావాలని 3 గంటలు ప్రభు సన్నిధిలో మోకాళ్ళు వంచండి అని అంటుంది. మరి ఆ సమయాన్నన్నా నువ్వు వాడుకుంటున్నావా? ఆ సమయాన్నైనా నువ్వు దేవునికి ఇస్తున్నావా? దా సమయాన్ని కూడా ఎగరగొడతావు. ఇక నిన్ను ఎవరు బాగు చేస్తారు అసలు? నాకు చెప్పండి, ఎవరు నిన్ను బాగు చేసేది? నిన్ను బాగు చేయటం అంటే నిన్ను నరకంలో నుండి తప్పించి పరలోకానికి తీసుకెళ్ళటం. అది బాగు చేయగలరు నిన్ను.
ప్రభునంతులారా, నీకు అర్థమవుతా ఉందా? నీ స్థితి నీకు అర్థమవుతుందా? అసలు నీ సంగతి ఏంటో నీకు అర్థమవుతుందా? ఏదో జీవితాన్ని తమాషాగా గడుపుతున్నావా? ఏదో సరదాగా గడుపుతున్నావా? ఒక ఫోన్ ఉంది, ఆ ఫోన్ కాస్త బడాయిగా వాడుకోవటం. ఒక బండి ఉంది, ఆ బండి మీద బడాయిగా తిరిగి రావటం. నీకు ఒక డ్రెస్ ఉంది, ఐరన్ చేసుకోవటం, సరదాగా తిరిగి రావటం. ఇదే జీవితం అనుకుంటున్నావా? జీవితం అంటే ఇదేనా? అసలైన జీవితాన్ని నువ్వు అనుభవించట్లేదు సహోదరుడా. అసలైన జీవాన్ని నువ్వు పొందుకోవట్లేదు. ఏదో ప్రక్కన చూసి కాస్త 4 విమర్శించటం, ఇంకొకళ్ళని చూసి 4 మాటలు వాళ్ళని అనటం. ఇదేనా జీవితం అంటే? ఇదేనండి జీవితం? సహోదరుడా, శాశ్వతమైనవి నీకు అర్థం కావట్లేదు. ఈ సువార్త ఇక్కడ ఎందుకు బోధిస్తున్నాము? ఈ సత్య సువార్త రొమ్ముగొట్టుకుంటూ ఎందుకు మీకు చెబుతూ ఉన్నాము? ఎందుకు దేవుని మార్గంలో నడిపిస్తున్నామో ఈ బోధ నీకు అర్థం కావట్లేదా? బోధ నీకు అర్థమైందంటే అర్థమేంటో తెలుసా? నీలో ఉన్న వ్యర్థత అంతా పోతుంది. ఆమేన్. చప్పట్లు కొట్టాడు ఒకసారి అందరూ. బోధ నీకు అర్థమైతే ఏం పోతుంది? వ్యర్థత పోతుంది. ప్రక్కనోళ్ళకి చెప్పండి అందరూ. బోధ నీకు అర్థమైతే నీలో ఉన్న వ్యర్థత పోతుంది. చెప్పారా? ఒక్కళ్ళకి చెప్పారా? ఇద్దరికి చెప్పారా? ఇంకొకళ్ళకి చెప్పండి. ఒకళ్ళకి చెప్పారు, ఇంకొకళ్ళకి చెప్పండి. అటో ఇటో తిరగండి. బోధ నీకు అర్థమైతే నీలో ఉన్న వ్యర్థత పోతుంది. ఏం పోతుంది? వ్యర్థత. వ్యర్థత అంటే ఏంటో తెలుసా? వ్యర్థత అంటే తెలుసా? బడాయి. ప్రార్థన చేస్తూనే ఉంటారు, బడాయి పోతుంటారు. ప్రార్థన చేస్తూ ఉంటారు, ఫోజులు కొడతా ఉంటారు. ఎచ్చులు. నేనే గొప్పవాడిని, ఇక్కడ నేనే అన్ని చేస్తున్నాను. ఎచ్చులు. ఇంకా వ్యర్థత అంటే ఏంటో తెలుసా? ఎవరినన్నా ఏదన్నా ఒక మాట అంటానికి తుస్కారంగా మాట్లాడటం, సులభంగా మాట్లాడటం. అదేంటి, దుమ్ము తీసుకొని దుమ్ము ఒక గుప్పిడలా లేపేసి అలాగూ ఇసిరేయటం, తుస్కారమైన మాటలు మాట్లాడటం. ఇది వ్యర్థత. అలాగే నీకు ప్రాముఖ్యత ఇవ్వలేదని అలగటం. నన్ను పట్టించుకోలేదు, పట్టించుకొని పిలవలేదు, పట్టించుకొని చెప్పలేదు, నాకు ఎవరు చెప్పారు నాకు అని అలగటం. ఇదంతా వ్యర్థత. ఇలాంటి వ్యర్థత పెంటపోగు ఎంత ఎత్తునుందో అంత ఎత్తునుందండి ఒక్కొక్కళ్ళ హృదయాల్లో. అందుకే ఈ బోధలో ఉండే జీవము నీకు రావట్లేదు. బోధలో వ్యర్థతను నీలో ఉండటం బట్టి. ప్రభునంతులారా, దేవుని సన్నిధిలోనికి వచ్చిన తర్వాత ఆయన వాక్యం మీద నువ్వు దృష్టి పెట్టాలి. దేవుని పనిని నమ్మకంగా చేయాలి. నీ దగ్గర ఓపిక లేకపోయినా ప్రభువుని అడిగితే ఓపిక ఇస్తాడు. ఆ ప్రభు ఇచ్చిన శక్తి ద్వారా దేవుని పనిని చెయ్యాలి, కానీ దేవుని పనిని నువ్వు మానేయకూడదు. నీ ఆత్మను బలహీనపరిచే మాటలు ప్రక్కమటోళ్ళే ఉంటారు, నీ ప్రక్కనే ఉంటారు. దయ్యాలు రేపుతా ఉంటాయి నీ భక్తిని చెడగొట్టడానికి, నీ ప్రార్థన జీవితాన్ని చెడగొట్టడానికి నీ ప్రక్కనే ఉంటారు. వాళ్ళు చేత సైతాన్ని చెప్పిస్తూ ఉంటుంది, నీలో వ్యర్థతను పెడతా ఉంటుంది. సహోదరుడా, సహోదరి,
ఓ తల్లి, ఓ తండ్రి, వ్యర్థమైన వాటిని విని నీవు వ్యర్థముగా కొట్టుకుపోవద్దు. దేవుని వాక్యంలో జీవం ఉంది, జీవం తీసుకో. దేవుని వాక్యంలో స్వస్థత ఉంది, స్వస్థత తీసుకో. దేవుని వాక్యంలో ప్రభావం ఉంది, ప్రభావాన్ని తీసుకో. దేవుని వాక్యంలో సాత్వికం ఉంది, సాత్వికాన్ని తీసుకో. దేవుని సన్నిధిలో నీవు వ్యర్థమైన మాటలు, వ్యర్థమైన బడాయిలు, వ్యర్థమైన ఫోజులు, దేవుని మందిరంలో, దేవుని సంఘం ఎదుట నిన్నందరూ చూడాలని బడాయిగా చేయటం, ఈ వ్యర్థతంతా నీలో నిర్మూలన కావాలి. ఎవరమైనా సరే దేవుని వాక్యానికి నువ్వు లోబడాలి. ఎందుకైనా నువ్వు 20 సంవత్సరాలు 25 ఏళ్ల నుండి వాక్యం వింటున్నావు, మారు మనసు లేదు. నీ అంత వృద్ధుడు ఉన్నాడు అసలు? ఎందుకు అసలు నీ జీవితం ఏంటి అసలు? ఈరోజు సాయంకాలం నీకు ఏదన్నా ప్రమాదం జరిగితే నరకానికి వెళ్తావు తెలుసా? సొల్లు సోది కబుర్లు చెప్పుకుంటా ఎందుకు వ్యర్థులైపోతున్నారు? సోదరుడా, సోదరి, దేవుని సంఘములో మనం ప్రార్థనను పెంచాం, దేవుని సంఘములో విజ్ఞాపన పెంచాం, దేవుని సంఘములో స్తుతి ఆరాధన పెంచాం. ఈ ప్రార్థనల ద్వారా నువ్వు క్షేమంగా ఉన్నావు. నీలో వ్యర్థతను తీసివేసుకోవడానికి ప్రయత్నం చేసుకో, లేదంటే ఆ వ్యర్థతంతా ఒక రోజున కాలిపోతుంది, కాల్చేస్తుంది నిన్ను. గ్రహించుకుంటున్నావా? దేవుని సంఘం అంటే ఏమనుకుంటున్నావు? ప్రియరా, మరలా చెబుతున్నాను, ఎన్నోసార్లు చెప్పాను, మరలా చెబుతున్నాను, వినండి. ఈ సంఘము నాది కాదు. ఈ సంఘము నా చేతిలో లేదు. ఈ సేవ నాది కాదు. పరిశుద్ధాత్మని ఎదుట నేను ఒప్పుకుంటున్నాను, మీ అందరి ఎదుట, ఈ సంఘము, ఈ సేవ నాది కాదు. మనందరము దేవుని చేతిలో ఉన్నాము. మనమందరము ఆయన హస్తములో ఉన్నాము. ఆయన అగ్ని చేత మండుతూ ఉన్నాము. ఆయన జీవమును పొందుకుంటూ ఉన్నాము. ఆయన శక్తిని మనం అనుభవిస్తూ ఉన్నాం. ఆయన పనిని చేస్తూ ముందుకు వెళుతున్నాం, అంతే. వీఆర్ వర్కర్స్. ఆయన పని వాళ్ళం మనం. సోదరుడా, సోదరి, నువ్వు ఏ పని చేసినా, మీరు పరిచర్య చేయొచ్చు, మందిరం పనులే చేయొచ్చు, కట్టడాల పనులే చేయొచ్చు, ఆర్థికంగా సహాయపడవచ్చు, విజ్ఞాపన చేయొచ్చు, నేను వాక్యం చెప్పొచ్చు, అనేకులకు ప్రార్థనలు చేయొచ్చు. మనమందరము దేవుని వర్కర్స్మే, అంతే. సంఘము దేవునిది, సేవ దేవునిది. నేను ఆయన వర్కర్ను మాత్రమే. ఆయన పని చేస్తూ మనం చేయాల్సిన పని ఏంటంటే ఆయన జీవమును పొందుకుంటూ ఉండాలి. ఆయన ప్రత్యక్షతను పొందుకుంటూ ఉండాలి. ఆయన వెలుగు మన మీద పడతా ఉండాలి. ఇదిగో ఇక్కడ ఫోకస్ లైట్స్ పెట్టారు, ఆ వెలుగు మన మీద పడాలి అని. కానీ నేను చెబుతున్నాను, దేవుని వెలుగు మన గుండెల్లో పడుతూ ఉండాలి ప్రతిరోజు. దేవుని వెలుగు సంఘం మీద పడుతూ ఉండాలి. దేవుని వెలుగు ప్రతి కుటుంబంలోనికి వస్తూ ఉండాలి. దేవుని వెలుగు నీ సమస్య మీద పడి ఆ సమస్యను కనబడకుండా తోలివేయాలి. అలాగు నువ్వు దేవుని జీవాన్ని పొందుకుంటావా?
సహోదరుడా, సహోదరి, ఈ జీవాన్ని పొందుకోకుండా వ్యర్థతనే అంటి పెట్టుకున్నావంటే నీ లైఫ్ వేస్ట్ అయిపోతుంది. ఎప్పటికైనా సరే నువ్వు బడాయి పోవద్దు అని చెప్పినా కూడా బడాయి పోతా ఉన్నావంటే ఒక రోజున నువ్వు వేస్ట్ అయిపోతావు, ఒక రోజున కనుమరుగైపోతావు నువ్వు ఇక్కడ. వాడిన